ఎక్కువ ఒత్తిడి ఉన్నటువంటి పనులు, అంటే ఎక్కువ శ్రమ కలిగినటువంటి పనులు చేసేటువంటి బేల్దారులు గానీ, కార్మికులు గానీ, లేదా ఎండల్లో పనిచేసే వాళ్ళు గానీ, వీరు ఉపవాసాలు పాటించడాలంటే కష్టమైపోతుంది ఎలా అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమే, ఈ వేసవి కాలంలో బేల్దారులకు కానీ, ఈ విధమైనటువంటి ఎండల్లో పనిచేసే వాళ్ళకు ఉపవాసం పాటించడం కష్టమైపోతుంది అనేది మాత్రం అయితే వాస్తవం. కాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గానీ, అల్లాహ్ తాలా గానీ ఎక్కడ వీరికి రాయితీ ఇచ్చినట్టు మనకు ఎక్కడా కూడా ఆధారాలు దొరకవు. కష్టమని తెలిసినప్పటికీ దాంట్లో వేరే అవకాశం ఏం లేదు. ఇటువంటి వాళ్ళ కోసం దాతలు ఎవరైనా ముందు ఏం చేయాలంటే, వీరు ఈ నెల పనికి పోకోకుండా ఏదైతే వాళ్ళ యొక్క సొమ్మును కోల్పోతారో, బాగా ధనం ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్లకు రేషన్ అది ఇచ్చి ఈ నెల ఇంట్లో ఉండి వారి యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేసుకునేలాగా ప్రోత్సహిస్తే అల్లాహతాల ఇద్దరికీ ఇహపర లోకాల్లో అత్యంత పుణ్యఫలాన్ని అందజేస్తాడు, మరియు వారి యొక్క ధనంలో కూడా వృద్ధిని అందజేస్తాడని ఆశిస్తున్నాం. కాబట్టి ఉపవాసాలు అయితే ఫర్జ్ ఉన్నాయి, మీరు వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయండి. అల్లాహతాల మీద